ఇలా పూలదండేసి స్వీట్ ఇచ్చి చెప్పాలి. మంచిగా చెప్పడం కదా. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి చేయడం కంటే అది మంచి పరిణామమే కదా, తప్పేముంది అనేది నాకు కూడా అనిపించింది. అదేం తప్పేం కాదు. భయపడుతున్నారు, కాకపోతే భయపడొద్దని చెప్పి ఆ భయాన్ని తీసేసే బాధ్యత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిదే. నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇది ఎవరు తిట్టుకోకుండా ఇలా పూలమాలలు వేసుకొని సవినయంగా చెప్పుకోవడం మంచిదే కదా. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏదైనా తప్పు చేస్తే జనాలు కూడా వచ్చి పూలమాల వేసి స్వీట్ తినిపించి ఆయనకు చెప్పే అంత స్వేచ్ఛను కూడా ఇచ్చారనుకోండి, అది మరింత మంచి పరిణామంగా పరిణమిస్తుందని నా ఉద్దేశం. జేసీ ప్రభాకర్ రెడ్డికే కాకుండా తమ నియోజకవర్గాల్లో అది ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, సక్రమంగా పనిచేయని ఎవరైనా సరే, ఇప్పుడు జనము రాంగ్ పార్కింగ్ చేస్తానందుకు ఆయన పూలమాలేసి స్వీట్ పెట్టి చెప్పాడు. దీంట్లో ఏ తప్పు లేదు. అలాగే జనం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికైనా, పెద్దారెడ్డి గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, లేదా చంద్రబాబు నాయుడు గారికైనా, నారా లోకేష్కైనా ఇలాగే దండలేసి స్వీట్ ఇచ్చి మా పనులు చేసి పెట్టండి అని చెప్పడం మంచి ఉద్దేశం. అలాగే ఈ పూలమాలలు మీరు వేస్తున్నారు కదా, పర్లేదు వేయండి. అలాగే జనాన్ని కూడా వేయనివ్వండి. నేనేమన్నా తప్పు చేసినా సరే నాకు కూడా పూలమాల వేసి చెప్పండి అనే స్వేచ్ఛని మీరు వాళ్ళకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఆ స్వేచ్ఛని మీరు కూడా వేయొద్దండి, వేయించుకోవద్దండి, రెండు వద్దు. ఒకవేళ మీరు ఇవ్వగలిగితే వేయండి, వేయించుకోండి, రెండు చేయండి.